హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకంటే మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అవివేకము వంటివి వస్తాయి. ఇవన్నీ మనలను అపవిత్రపరుస్తాయి. కాబట్టి మన హృదయమును ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ శుద్ధి చేసుకుంటూ ఉందాం. మన హృదయాన్ని దేవుని ఆలయంగా మార్చుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో చెప్తూ ఉంది. శుద్ధ అంటే కల్మషం లేకుండా, దోషం లేకుండా అని అర్థం వస్తుంది. అందువల్ల శుద్ధ హృదయం ఒక వ్యక్తి అంతరంగ స్థితి. అంటే నింద లేకుండా, యథార్థంగా, కపటం లేకుండా, ముక్కుసూటిగా, ఉద్దేశాలు, తలంపులు, భక్తిభావాల విషయంలో రెండు మనసులు లేకుండా, మోసం, అంధకారం